సంతోషం కలిగింది. ఇప్పుడు ఎక్కడికి? బాగా ఆనందం వచ్చింది, బాగా సంతోషం కలిగింది, మనం అనుకున్న కార్యం జరిగింది, అనుకున్న దానికంటే ఘనంగా జరిగింది, చేసింది ఆయనే, మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. సంతోషం కలిగింది, ఇప్పుడు చెప్పసఖ్యం కానీ సంతోషం కలిగింది. ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి? బజార్లో ఇప్పుడు తిరగాల? ఆయన దగ్గరికి. ఇంత సంతోషకరమైన కార్యం చేసావు, ఇది నీ కృప కదా ప్రభువా, ఇది నీ దయ కదా తండ్రి, ఎంత సంతోషాన్ని ఇచ్చావు యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా అని నువ్వు సంతోషంతో ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ఆయన ఆరాధిస్తావో, ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావో, నువ్వు ఏం సంతోషం వెళ్ళబుచ్చుకుంటావు? వెళ్ళి చెప్పు, నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళి కూర్చో నా తండ్రి అని వచ్చి కూర్చుంటాడు. ఇంకా చెప్పాలంటే నేను ఈరోజు నా తండ్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి నేను అని నువ్వు అనుకుని నీ మనసులో తలంపు పుట్టగానే ఆయన అక్కడ వచ్చి ఉంటాడు. నిజమేనా? అట్లా వస్తాడు అసలు? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుందండి బైబిల్లో? నా అతిక్రమములను నా పాపమును నేను ఆయన ఎదుట ఒప్పుకొందునని అనుకోండి, నీ ఎదుట నేను ఒప్పుకొందునని అనుకోండిని, నీవు నా అతిక్రమములను పరిహరించి ఉన్నావు అంటాడు. 32వ కీర్తన. అది నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. ఒప్పుకున్నాడా? అనుకున్నాడా? ఒప్పుకుందాం అనుకున్నాడా? అక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చూసి చెప్పండి నాకు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. అనుకొంటిని అంటే ఒప్పుకుందాం అనుకున్నాడు. అంటే నువ్వు చర్చికి వెళ్దాం అనుకున్నట్టు, ఇంటికాడ అనుకున్నావు కదా చర్చికి వెళ్దాం అని, ఈరోజు వెళ్దాం అని. వచ్చావా? అనుకున్నావా? రాలేదు, అనుకున్నావు. ఇంటికాడుండి ఏడొచ్చావు? ఇంటికాడుండి అనుకున్నావు. నువ్వు అనుకోగానే ఆయన ఏడొచ్చి కూర్చున్నాడంట నీకోసం. నీ మనసులో నువ్వు ఫిక్స్ అయ్యావు, ఈరోజు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని. ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. మా అమ్మాయి వచ్చింది ఈరోజు నా కోసం, మా అబ్బాయి వస్తాడు నా కోసం. నువ్వు నమ్మపో నీ ఇష్టం, నేను చెప్పేది మాత్రం నిజం. అది దేవుని మనసు. ఇంకా ఏ వెధవ ఏమన్నా అనుకోని నాకు అనవసరం, నేను మాత్రం నా దేవుని మనసు చెప్తున్నాను. నేను దీనికి భిన్నంగా ఎవడైనా ఏదైనా అనుకుంటే వాడు వెధవ అనమాట. అందుకని నేను చెబుతున్నాను. నా దేవుని మనసు అది. నా అతిక్రమములను నేను యెహోవా సన్నిధిని ఒప్పుకొందునని అనుకొంటిని, జస్ట్ అనుకున్నాను. నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు, పాప దోషమును పరిహరించి ఉన్నావు. అంటే ఏంటో తెలుసా? తేడా పడ్డాను, ఇలా చేయకుండా ఉండాల్సింది, తప్పు చేశాను, లాభం లేదు, అర్జెంటుగా ముందు యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోవాలి, ప్రభా తప్పు చేశానని ఒప్పుకోవాలి అని నువ్వు మనసులో అనుకుంటే ఇక్కడ కేసు కొట్టేశాడంట, తుడిచేశాడంట. దీన్ని బట్టి అర్థం చేసుకో, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు సంతోషం కలిగింది, నా సంతోషం నా తండ్రితో చెప్పుకోవాలి అని నువ్వు మనసులో ఫిక్స్ అయిపోతే, నువ్వు ఎక్కడికైతే వచ్చి ఆయన కలుసుకుంటావో అక్కడికి వచ్చే కూర్చుంటాడంట ఆయన. దీన్ని బట్టి చెప్పాను నేను. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎంత ఇంట్రెస్టో నువ్వంటే, మళ్ళీ మీ ఇంటి వాళ్ళకు కూడా సేదరు నువ్వంటే, కానీ నువ్వంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. చేయరాని కార్యములెన్నో చేసి బాధపరచినను, చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు. అపరాధము జరిగినప్పుడు కూడా నువ్వు అక్కడికే పరిగెత్తాల్సి ఉంది. సైతాన్ దగ్గరికి పరిగెత్తొద్దు. సైతాన్ నా తేడా పడ్డాను అంటే వాడు కృంగదీస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తాలి. పొరపాటు జరిగిన వేళ కూడా నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తాలి. 3 సంగతులు చెప్పా. బాధ భయము కలిగినప్పుడు నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తుతావు? ప్రభు దగ్గరికి పరిగెత్తితే ఆయన నీ కోసం ఉంటాడా? మనుషులు హ్యాండ్ ఇస్తారేమో, ఆయన అయితే నువ్వు వెళ్ళాలి అని అనుకోగానే వచ్చి దిగొచ్చి కూర్చుంటాడు అక్కడ. ఆయన అంటే నీకు ఇంట్రెస్ట్ కాదు, నువ్వంటే ఆయనకి ఇంట్రెస్ట్.
ఆ ఇంట్రెస్ట్ని బట్టి వచ్చి కూర్చుంటాడు. మనుషులు కూడా ఒక్కోసారి రారు నీ సోదింటానికి. కొంచెం నీతో కొన్ని మాట్లాడాలి, కొంచెం నాకు సమయం ఇస్తావా అని అడిగితే నా వల్లగా దండం పెడతా అంట మనుషులు. కానీ దేవుడు నీ కోసం, నేను ఈరోజు నా తండ్రికి వెళ్ళి చెప్పుకోవాలంటే వచ్చి ముందే కూర్చుంటాడని నమ్మి, ఇది వాస్తవం అని ఎరిగి ఆ విధంగా సిద్ధపడును. బాధ భయము కలుగునప్పుడు నీవు ఆయన రెక్కల కిందికి పరిగెత్తు, ఎలాగనగా ఆయన ఆదరణకర్త, ఆశ్రయపురం. 2, ఆనందము కలుగునప్పుడు నీవు ఆయన దగ్గరికే పరిగెత్తు, ఎందుకంటే నువ్వు నిజంగా నీ సంతోషం పంచుకోవాల్సింది ఆయనతోనే. యేసయ్యా, ఈరోజు ఈ కార్యం జరిగింది యేసయ్యా, ఇన్నాళ్ళు శోధించబడుతున్న సోదరు నుంచి నాకు ఇక విడుదల వచ్చింది యేసయ్యా, ఎంత సంతోషంగా ఉందో. అయినా ఇది ఎలా వచ్చిందో నాకు తెలుసు, నువ్వే నాకు చేసావు కదా, అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను నేను. ఈ విడుదల నీవు నాకు ఇచ్చింది, ఈ స్వస్థత నీవు నాకు ఇచ్చింది, ఈ సమృద్ధి నీవు నాకు ఇచ్చింది, నా బిడ్డకి అద్భుతం నువ్వు చేసింది, నా కుటుంబంలో నా తండ్రికి నా తల్లికి నాకు నువ్వు చేసిన కార్యం ఇది. చాలా సంతోషం ఉంది. సంతోషం కలిగినప్పుడు కాసేపు ఉప్పొంగి ఊరుకోవటం కాదు, ఆయన దగ్గర పోయి కూర్చోవాలి, ఒక పాట పాడుకోవాలి, మహింపరుచుకోవాలి. 2, ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడిలాగా వచ్చి నీ కోసం కూర్చుంటాడు. ఒక మంచి స్నేహితుడిలాగా నీ సంతోషాన్ని నువ్వు చెప్తే ఆయన ఓకే, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు అంటాడు. ఎందుకు ప్రభా, నీకెందుకు నువ్వు సంతోషంగా ఉన్నావుగా, ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఈరోజు ఏందో కళకళలాడుతున్నావు, నాకు కూడా చాలా హ్యాపీగా. ఎప్పుడన్నా చూడు ఏడుచుకుంటానే వస్తావు కదా, ఈరోజు ఏందో నవ్వుతూ వస్తున్నావు. మొత్తానికి నాకు చాలా సంతోషం. నీకెంత సంతోషం ప్రభు, నువ్వు ఏడవట్లేదు ఈరోజు నవ్వుతున్నావుగా, నువ్వు మాట్లాడుకోవచ్చు. మాట్లాడతాడు, నీతో వ్యవహరిస్తాడు. 3వది ఏం చెప్పాను నేను? 3వది, నీకు ఆలోచన కావాలన్నా ఆయన దగ్గరికి పో. ఆలోచన కావాలన్నా కూడా ఆయన దగ్గరికి పో. ఆయన చెప్తాడు, నీకు ఆలోచన పుట్టిస్తాడు ఆయన. నీకు ఐడియా కావాలన్నా పో, మనుషుల దగ్గర పో, ఆయన దగ్గర పోయి కూర్చో. మెరిపించకపోతే అప్పుడు అడుగు. నీకు ఈ సమస్యకి ఎట్లా విరుగుడో అర్థం కావట్లేదు యేసయ్యా, దీన్ని ఎలా డీల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, ఏ రకంగా ఆలోచించినా సెట్ అవ్వట్లేదు తండ్రి అని నువ్వు కూర్చో. ఆ బాధను అక్కడ వ్యక్తం చేయి, ఆయన జోక్యం చేసుకొని నీకు ఆన్సర్ ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఆలోచన చెప్తాడు. శత్రువు నీకు వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ తీసుకొని పోయి కూర్చో ఆయన దగ్గర. నువ్వేమో నన్ను నీ బిడ్డ అన్నావు, వాడేమో వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నన్ను. మరి నేను నీ బిడ్డనైనప్పుడు, నువ్వు నా తండ్రి అయినప్పుడు, నువ్వు రారాజు అయినప్పుడు, నేను రారాజు కొడుకునైనప్పుడు ఆ దరిద్రుడు అనే మాటలు నన్ను ఎందుకు అంటున్నాడు? వాడు నన్ను మామూలుగా శోధించట్లా, నాకు తెలియదు, నీకు చెప్తున్నా. నువ్వు వాడితో మాట్లాడవో నాకు తెలియదు, కానీ నేను చెప్పుకుంటున్నాను నీకు. వాడు మాత్రం వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు నాతో, నాకు తెలియదు. నువ్వు అప్పచెప్పిరా నువ్వు అంతే. ఎందుకంటే ఈ పని చేశాడు బైబిల్లో ఒక ఆయన. రబ్షాకే అనేవాడు, సన్హెరీబు దగ్గర ఉండేటువంటి నాయకుడు వాడు. రబ్షాకే అనేవాడు ఒక లెటర్ రాశాడు, వాడు ఒక తాకీదు. దానిలో ఏం రాశాడో తెలుసా? అర్పాదు దేవతలేమాయను, హమాతు దేవతలేమాయను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని రక్షింపలేడు. ఇంకా చెప్పాలంటే అతడే మిమ్మల్ని మా చేతికి అప్పగించింది. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఆ హిజ్కియాని నమ్ముకోవాకండి, మా కాలు మొక్కండి బతికిపోతారు, మీ దేవుడికి మొక్కితే ప్రయోజనం లేదని రాశాడు. వాడికి ఎంత దమ్ము! ఏంది వాడి గిర్ర అంటే, వాడు నేల ఇసుక రేణువులంత సైన్యాన్ని కలిగి ఉన్నాడు వాడు. ఆ సైన్యం విపరీతమైన సైన్యం వాడికి. ఆ గుంపును చూసుకొని వాడు మిడిసిపాటు. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న సైన్యంతో యుద్ధానికి పోలా. వాడు విస్తారమైన సైన్యాలు కలిగిన వాడు గనుక వాడు రాసినటువంటి ఆ తాకీదును తీసుకెళ్ళి రాజుకు అప్పచెప్పాడు పోయి. వాడొక రాజు, హిజ్కియా ఒక రాజు. ఈ రాజులు, భూరాజులు అందరి మీద రాజాది రాజు ఒకడు ఉన్నాడు. ఆయనకి పెట్టాడు అప్లికేషన్ తీసుకెళ్ళి. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి, వీడేదో నీకు ఉత్తరం రాశాడు చూడన్నాడు.
చూడు అసలు ఎంత తెలివైన అడిగేశాడో చూడు హిజ్కియా. చక్కగా పోయి ప్రభా రబ్షాకే నీకు లెటర్ రాశాడన్నాడు. మండింది దేవుడికి, మండింది. ఇంకా మళ్ళీ ఎన్నో రోజుల పట్ల ఆ నైట్ తెల్లవారేసరికి ఏ సైన్యాన్ని చూసి వాడు వెర్రవీగాడో ఆ సైన్యంలో 185,000 మంది హతులైపోయారు ఒక రాత్రి తెల్లవారేసరికి. యెహోవా దూత లేచాడు. వాడుకున్న సైన్యాన్ని చూసుకొని వాడు దేవుని ప్రజల మీదకి వస్తే దేవుడు తన సైన్యములో సైన్యం మొత్తాన్ని పంపిలా, ఒక్క దూతను పంపాడు అంతే. రాజాది రాజుకు పోయి అర్జీ పెట్టుకుంటే ఒక్క దూతను పంపాడు అంతే. తెల్లారేసరికి మొత్తం శవాలు. ఎంత డేంజర్ అండి ఇది. యుద్ధం జరిగిందా జరగలేదా? యుద్ధం జరిగిందా జరగలేదా? పత్తా లేకుండా పరారైపోయాడు. ఆర్పాదు దేవతలు ఏమాయను, హమాదు దేవతలు ఏమాయను అన్నోడు ఈడు ఎడిపోయాడో కూడా అర్థం లేకుండా పోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సామాన్యుడు కాదు, సైన్యములకు అధిపతి యెహోవా. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. అంత పెద్ద సైన్యాన్ని సంహరించిన దేవుడు నీ తోటలో ఉన్న తెగుళ్ళను సంహరించలేడా? అని పొలంలో ఉన్న తెగుళ్ళను సంహరించలేడా? పురుగును సంహరించలేడా? విశ్వాసం ఉంటే పోయి మోకాళ్ళేసి తోట పాడైపోతుంది ప్రభువా, చేను పాడైపోతుంది, మోకాళ్ళేసి అడుగు దేవుడిని. ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తం సమూలంగా తెగులు నిర్మూలం అయిపోయింది, పురుగు నిర్మూలం అయిపోయింది. విశ్వాసం ఉన్నోడికి ఇవన్నీ, విశ్వాసం లేనోడికి ఎన్ని చెప్పినా వేస్టే. కాబట్టి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిని వెతుకు వారికి చెప్తున్నాను నేను. శత్రువు నీకు వార్నింగ్ ఇచ్చిన ఆ వార్నింగ్ తీసుకొని కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. 3వ మాట అది. 4వది, నీకు ఆలోచన అర్థం కాకపోతే, ఐడియా నీకు దొరక్కపోతే నువ్వు దేవుని దగ్గరికే రా. మెరుపు లాంటి ఆలోచన నీకు పుట్టించకపోతే అప్పుడు అడుగు. ఎన్ని ఐడియాలు ఇచ్చాడో నాకు ఇరకాటంలో నేను ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ట్రై చేస్తా ఏదైనా అందిద్దామో. నీకు అర్థం కాలేదంటే పోయి మోకాళ్ళేసి కూర్చుంటా. కొన్ని పాటలు రాసేటప్పుడు చరణాలు అర్థం కావు, చరణాలు రావు. మౌనంగా పోయి కూర్చుంటేది అన్నావు శరణం ఇవయా అని. పాట నీదేలే, నువ్వు రాసుకోవటమే, మా వల్ల ఏం కాదు. ఇవ్వు, ఒక పదాలు ఇవ్వు, నిన్ను గూర్చి మహింపరచాలి ఇవ్వు అంటే అప్పటిదాకా అర్థం కాదు. మెరుపు మెరిసినట్టు టపా 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 పాట అంతా అయిపోయింది. దేవునికి మహిమ కలుగును కాదు. పాట దగ్గర నుంచి, నా పరిస్థితుల దగ్గర నుంచి, పరిచర్యల దగ్గర నుంచి, అన్ని విషయాల్లో నా ఆలోచనకర్త నా తండ్రి. నిర్లక్ష్యం చేయకూడదండి ఆయన్ని. నేర్చుకోండి. 4 చెప్పాను, చెప్పండి వరుసగా. ఏమేమి కలిగినప్పుడు? బాధ కలిగినప్పుడు. 2వది సంతోషం కలిగినప్పుడు. 3వది శత్రువు నీకు వార్నింగ్ ఇచ్చినప్పుడు. మనుషులు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పుకోవచ్చు. 4వది నీకు ఆలోచన కావాల్సి వచ్చినప్పుడు కూడా నువ్వు ఆయన దగ్గరికి. 5వది నీకేం అక్కర్లేకపోయినా సరే ఫ్రెండ్షిప్ కోసమైనా పోయి కూర్చోవచ్చు ఆయన దగ్గర. నీకేం అక్కర్లేకపోయినా సరే మా నాన్న ఎదురు చూస్తాడు అని పోయి కూర్చోవాలి నువ్వు అక్కడ. నేను కనపడితే సంతోషిస్తాడు, నేను కనపడితే సంతోషిస్తాడు. మా నాన్న పాకలో ఉంటాడు, నేను రోడ్డు మీద మనుషులతో మాట్లాడతాను, నా గొంతు వినపడిద్ది ఆయనకి, ఇక నేను వచ్చిందాక పిలుస్తానే ఉంటాడు మా నాన్న. ఆయన అవసాన దశలో
నా తండ్రి అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన పాకలో కూర్చునేవాడు. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద మనుషులతో మీరు ఎవరన్నా వస్తే మీతో మాట్లాడతా ప్రార్థన చేస్తుంటే అది నా గొంతు వినపడితే చాలు, పాస్టర్ గారు అని పిలిచిందే పిలుస్తూ ఉంటాడు. నాన్న వస్తానా అంటే ఆగుతాడు, వెళ్ళి నిలబడతా, రాయ్యా కూసు అంటాడు. నేనేదో నా భయాలు సంతోషాలు చెప్పుకోవటానికి కాదు. ఏందన్నా ఏంది కూర్చో అని కుర్చీలాగా వేస్తాడు. అక్కడ కూర్చోవాలి, కాసేపు మాట్లాడాలి, ఆయన కొన్ని చెబుతాడు వినాలి, ఆయన తండ్రి గురించి కొన్ని చెబుతాడు, ఆయన అనుభవాలు కొన్ని చెప్తాడు వినాలి. తిన్నావా నాన్న అని అడుగుతా, తిన్నాను. నువ్వు తిన్నావా అంటాడు, తిన్నాను. సరే ఈరోజు సాయంత్రం పలానా దగ్గర కోట ఉంది, ఇల్లు ప్రార్థన చేస్తా, ఇల్లు చేస్తున్నాగా, చేస్తా నీకోసం ప్రార్థన చేస్తా, ఇల్లు అంటే ఏమి లేదు. కాసేపు నేను పోయి కూర్చుంటే ఆనందం ఆయనకి. మా అమ్మ కూడా ఒక్కోసారి సింగిల్గా కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటుంది. నా దగ్గర కబురు వచ్చింది, పెద్దమ్మ ఏడుతుంది. వాస్తవంగా మా అమ్మ ఎదుటోళ్ళు ఏడిపించింది కదా, మా అమ్మ ఏడవటం ఏందని నేను దేవునికి స్తోత్రం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఏడిపిస్తుంటుంది అంటే కొంచెం కఠినంగా ఉంటుంది కానీ మంచిది. మరి మా అమ్మ మాకు మంచిదండి, ఎవరికి మంచిదైనా కానీ నాకు మాత్రం మంచిది మా అమ్మ. మీ అమ్మ మీకు మంచిది కాదు? ఎంత మంచిది మీ అమ్మ మీకు? చేతులతో చూపించండి, ఎంత మంచిదా, ఎంత మంచిదా, ఎంత మంచిదా అమ్మా. ఆ ఫోటో కానీ మీ అమ్మ చూసిందంటే ఎగిరి గంతేసిద్ది. ఎంత మంచిదని చూపిస్తుంది ఒక తల్లి. మా అమ్మ ఇంత మంచిదని ఎవరికైనా అంతే. కాబట్టి మా అమ్మ మాకు మంచిది. అమ్మ ఏడుస్తుంది అన్న అని వస్తే నేను ఎంత బిజీగా ఉన్నా లేచిపోతా, వెళ్ళాలా, వెళ్ళి కూర్చుంటా. ఏంది మా తీరా అడిగిపోయిన తర్వాత ఆమె చాలాసేపు ఏడిచి, ఏందయ్యా నీకు బాగాలేదు అంటగా అంటుంది. నాకు బాగాలేదు ఎప్పుడు చెప్పాడు, నువ్వు బాగానే ఉన్నాను నేను, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదంటే కాదులే అని కాసేపు కూర్చొని ఆమెతో కాసేపు మాట్లాడితే వాళ్ళకి హాయిగా ఉంటుంది. పోతా వస్తా పలకరింపు, కాసేపు కూర్చుంటే నీ బిడ్డ నీ దగ్గర కూర్చోవాలని నీకు ఉండదు? అబద్ధం ఆడకుండా చెప్పు. వాడు పెద్ద అయిన తర్వాత వాడు ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడులే, కానీ కాసేపు కూర్చొని నీ దగ్గర మంచి చెడ్డ మాట్లాడాలని నీకు ఉండదు? నీ బిడ్డ మీద నీకు ఉండదా? ఏమయ్యా, మీకే ఇంత తీపి ఉన్నప్పుడు మనందరినీ సృష్టించి ఇంతవరకు కంటిరెప్పలా కాచినోడికి ఎంత తీపి ఉంటుంది? ఏమయ్యా, ఆయనకి ఎంత తీపి ఉంటుందా? మనుషులకి మళ్ళీ 3 రోజులు బంధాలు తెంచుకొని ఎవడు దాన్ని వాడు పోయే బంధాలు, మనుషులకి మళ్ళీ 3 రోజులు బంధాలు తెంచుకొని ఎవడు దాన్ని వాడు పోయే బంధాలు, దీనికే ఇంత తీపి ఉంటే నిన్ను నీ తల్లి కడుపులో వేసింది ఆయన, నీకు ముక్కు మోకం చెక్కిళ్ళు చెక్కింది ఆయన, సమస్తం నిర్మించింది ఆయన, నీకు ఊపిరి ఊదింది ఆయన, రోడ్డు మీద అనుక్షణం నీడలా నిన్ను వెంటాడి నిరంతరం కాచి కాపాడి పోషించి నీకు వస్త్రాన్నిచ్చి సమస్తమునిచ్చి నేటి వరకు నిన్ను బ్రతికిస్తుంది ఆయన. ఇంతగా నిన్ను కాచుకుంటున్న వాడికి ఇంకెంత తీపి ఉంటుంది నీ మీద ఒక్కసారి ఆలోచించు. కాబట్టి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో కూర్చోవాలి. రోజులో కనీసం ఒక్కసారైనా మనసారా గడపాలి. బిడ్డలారా, ఈ శుక్రవారం ఈ 3వ తారీఖు 2025వ సంవత్సరం శుభారంభం ఒక్కసారి సరి చూసుకోండి. మన పరిచర్య ఓకే, కానీ పరిచర్య కూడా సెకండ్. నంబర్ 1 మనము ఆయన.